నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ తెలంగాణ ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి 2 రోజుల నుంచి సర్వర్ డౌన్ 140 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ముందు జనం క్యూ రిజిస్ట్రేషన్ ద్వారా రోజుకు 70 కోట్ల ఆదాయం సాంకేతిక సమస్యతో క్రయ విక్రయదారుల ఇక్కట్లు చిన్నపిల్లలు తల్లులు వృద్ధులు మహిళలకు నరకం అవుతుందట సర్వర్ డౌన్ అయితే ఆజ్కి బాత్ ఆకతాయిల వలలో అమ్మాయిల జీవితాలు సోషల్ మీడియా అడ్డం పెట్టుకున్న అమ్మాయిల జీవితాలతో చెలగాటం ఆడుతుండ్రు అమ్మాయిల జీవితాలని సర్వనాశనం చేస్తుండ్రు ఎన్ని చట్టాలు మారినా మహిళలకు అండగా నిలవలేకపోతున్నాయి ఒక తప్పు చేస్తే ఎవరో ఒకరు వచ్చి కాపాడతారు లే అనే ధీమాతో అమాయకమైన ఆడపిల్లలు జీవితాలతో ఆటలాడుతున్న ఈ ఆకతాయిల నుండి మీ అమ్మాయిలను మీరే కంటికి రెప్పలా కాపాడుకున్న బాధ్యత మీదే ఓ తల్లిదండ్రులారా ఈ బట్టాబాజిగాళ్లతో జాగ్రత్త ఇప్పుడు చూసినా కూడా నర్సంపేట ఈరోజు జరిగిన ఆకతాయి ఇదే ఫోన్ చాటింగ్ తల్లిదండ్రులు తెలియకుండా సీక్రెట్ ఇది ఫోన్లో మేము ఈ నెట్ ప్రపంచంలో ఏదైనా మంచి చేసింది మంచి కంటే చెడు ఎక్కువ జరిగింది చెడు ఎక్కువ జరుగుతుంది జాగ్రత్త తల్లిదండ్రులు కూడా పిల్లల మీద ఒక దృష్టి పెట్టాలి ఎందుకంటే ఎటుపోతున్నారు ఏంది తెలంగాణ బడ్జెట్ సెషన్ 24వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు అందులో 22 అన్నారు ఇప్పుడు 24 అన్నారు అక్కడ ఉన్నది కదా అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి అసెంబ్లీలో సమీక్ష నిర్వహించారు వివిధ శాఖల అధికారులతో స్పీకర్ సమీక్ష బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సర్కారు సన్నాహాలు ఇప్పటికే బడ్జెట్పై బట్టి వరుస సమీక్షలు బీఆర్ఎస్ నేతల భ్రమల నుంచి బయటపడాలి ప్రభుత్వంపై బురద చల్లడం ఆపండి శ్రీధర్బాబు అన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్న మీకు దండం పెట్టి చెప్తున్నా ఇంకొకటి శాసనమండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి మీకు దండం పెట్టి చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు గడ్డం ప్రసాద్ అన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు నేను యాంటీ డిఫెక్షన్ లాకు వ్యతిరేకం పార్టీ ఫిరాయింపులకు నేను ప్రోత్సహించను పకడ్బందీగా ఉంటున్నాను మీరు అదే మాట మీద ఉండి మీరు వాళ్ళ రాజీనామాలన్నీ కోరండి వాళ్ళ సభ్యత్వం రద్దు చేయండి అప్పుడు మీకు నైతికత ఉన్నట్టు స్పీకర్ సార్ మీరు రేవంత్ రెడ్డి వాళ్ళు చిక్కినట్టు ఇద్దరు అయితే మాత్రం బాగోదు ఎందుకంటే మీరు ఇంటర్వ్యూలో మీరు చెప్పారు ఏమన్నారు నేను రాజ్యాంగ పదవిలో ఉన్నా నాకు ఇలాంటి నేను ప్రోత్సహించను పార్టీ ఫిరాయింపులో 80% ప్రోత్సహించను దీని మీద కఠినంగా ఉంటున్నారు మీరు కఠినంగా ఉండండి వాళ్ళ రాజీనామా యాక్సెప్ట్ చేయాలి వాళ్ళు రాజీనామా చేసే విధంగా ఉండాలి వాళ్ళు రాజీనామా చేయకపోతే మీరు పార్టీ మారిన వెంటనే వాళ్ళను సస్పెండ్ చేయాలి వాళ్ళు సభ్యత్వం రద్దు చేయాలి అప్పుడు మీకు స్పీకర్ మీద గౌరవం పెరుగుతుంది అందరికీ ఆ గౌరవం కాపాడుకోవాలనే మేము అందరి న్యూస్ ఛానల్ ద్వారా మేము కోరుతున్నాం